ఈ యొక్క దేవుని కుమారులకి అలాగే మానవుల కుమార్తెలకు పుట్టిన వాళ్ళే నిఫిలీలు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఒక రాక్షసులుగా బలత్కారులుగా మారిపోయారు. ఇంకా భూమి మీద చెడుతనం ఎక్కువైపోవడంతో దేవుడు ఎందుకంటే ఈ దుష్టమైన ప్రజలందరినీ కూడా నాశనం చేయాలనుకున్నారు. ఆ ఈ యొక్క దేవుని కుమారులు ఎవరంటే దేవదూతలని మనం ఇంతకుముందు పాఠంలో తెలుసుకున్నాం. ఈ దేవదూతలు అయితే ఈ జలప్రళయంలో మనుషులతో పాటు మరి ఈ మానవ శరీరాలు దాల్చిన దేవదూతలు కూడా చనిపోయారు. అయితే అంటే వాళ్ళు చనిపోవడానికి లేరు కాబట్టి వాళ్ళ ఆత్మలు కాబట్టి ఆ శరీరాలను విడిచి మళ్ళీ వీళ్ళు పరలోకానికి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ వాళ్ళకి అక్కడ పరలోకంలో స్థానం లేదనమాట. వాళ్ళు ఇంకా చెరలో వేయబడ్డారు.